టీడీపీ జాతీయ కార్యదర్శి హోదాలో మొదటిసారి బీదా రవిచంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 నుండి 2019 వరకు టీడీపీ పార్టీ కడేరును నిలపటంలో తన వంతు కృషి చేశానని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో గాని, రూరల్ మండల పరిధిలో గాని రోడ్డు ఇరిగేషన్లు వంటి అభివృద్ధి పనులు చేసిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు. పార్టీ వీడడం తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా నాకు అది తీరని లోటు, నష్టం. దాన్ని ఎవరూ కాదనలేనటువంటి ఇది. ఎందుకంటే గెలుపు ఓటములు ఎలా ఉన్నా 2004 నుంచి 19 వరకు 15 సంవత్సరాలు ఆయన అల్లూరు కావలి నియోజకవర్గంలో ఇన్ఛార్జి బాధ్యతల్లో ఉండడం, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న, అధికార పార్టీలో ఓడి ఇన్ఛార్జిగా ఉన్న ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పార్టీ పరంగా కానీ ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధంతో కొనసాగారు. పార్టీ సహజంగానే కడప జిల్లా తర్వాత ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు సామాజిక పరంగా, రాజకీయ పరంగా ఒక బలమైనటువంటి జిల్లా అధికార పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ మస్తాన్ రావు గారు కూడా పార్టీ మారడం, మేము మరింత కష్టపడి ఉన్నవారిని నిలబెట్టుకోవడం, ప్రజల పక్షాన పనిచేయడం, అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకొని క్యాడర్ని కాపాడుకోవడం చాలా అవసరం. అదేవిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. కావలి మున్సిపాలిటీలో, అదేవిధంగా కావలి మండలాల్లో, రూరల్ ఏరియాలో ఏ అయితే అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయో, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మొత్తం అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం. గతంలో కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకుడు అయినా శెట్టి గారు, అందరం కలిసాం. కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత కనుమరుగు కావడం, వారు కూడా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రావడం, వారు చైర్మన్ కావడం. ఎన్ఆర్ శెట్టి గారు నాతో చెప్తూ ఉండేది, నేను ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాల మున్సిపాలిటీ చూశాను, ఇంత ఎప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని పనులు, ఇంత ఎప్పుడు ఇది రాలేదు, ఇది జరుగుతున్నాయి. కానీ రాజకీయంగా సమీకరణలో ఎప్పుడు ఊహించినంత నష్టం జరిగింది. మొన్న మాకు ఎన్నికల్లో మున్సిపాలిటీ అందరం ఒకటైపోయాం, అంతా మాదే అనుకున్నాం. ప్రజలు అభివృద్ధి, తెలుగుదేశ సంక్షేమం అన్నిటికీ మించి, మా అభివృద్ధి, మా సంక్షేమాన్ని మించి ఒక్క అవకాశం అనే దాని వైపే మొగ్గు చూపారు. నష్టపోయాం. మేము 2004లో కూడా ఈ జిల్లాలో అన్ని సీట్లు కోల్పోయాం. 2004 ఎన్నికల తర్వాత మళ్ళీ కష్టపడి అందరం పనిచేసాం, పార్టీని బలోపేతం చేసుకున్నాం, 9లో మంచి రిజల్ట్ తెచ్చుకున్నాం. ఈ దఫా కూడా మళ్ళీ అందరం సమిష్టిగా పనిచేస్తాం. పార్టీలో
అనేక లోపాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మా లోపాలను సరిదిద్దుకుంటాం, మా మధ్యన ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటాం, బలోపేతానికి ఉపయోగపడే అవసరమయ్యే నాయకులను కూడా ఇంకా చేర్చుకుంటాం, కలుపుకుంటాం, పార్టీని పటిష్టం చేసుకుంటాం.